డీటెయిల్ చూసుకుంటే ఎన్నికలు గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గా, చెప్పండి, తొలిసారి ఎన్నికలు గెలిచిన తొలిసారి తర్వాత మంత్రి పవన్ కళ్యాణ్ అయితే సొంత నియోజకమైనటువంటి పిఠాపురంలో అయితే పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం కొనజల పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పిఠాపురంలో పర్యటిస్తున్న అనంతరం కూడా స్థానికంగా ఉండే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. అలాగే కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇతర పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు మరియు ఇతర అంశాలపై కూడా జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అలా అనంతరం కూడా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికేందుకైతే జనసేన నాయకులు అయితే భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా గెలిచిన తర్వాత అలాగే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా సొంత నియోజకవర్గాన్ని పిఠాపురంకు రావస్తున్న కారణం చేత గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకైతే అటు జనసేన నాయకులు ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అయితే సన్నద్ధం చేస్తున్నారు. అలా మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అయితే కాకినాడ పరిసర ప్రాంతాల్లో అయితే రైస్ పై అయితే భారీ ఎత్తున దాడులు సొంతంగా అయితే ప్రభుత్వం అయితే దాడులు నిర్వహిస్తుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే పీడిఎస్ మరి అక్రమంగా నౌకల ద్వారా విదేశాలకు తరలిస్తున్న రైస్ మాఫియాని ఎట్టి పరిస్థితుల్లో అరికడతామని చెప్పి కూడా గతంలో కూడా ఎన్నికల ముందుకు అయితే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా అయితే పవన్ కళ్యాణ్ సవాల్ చేశారు. ఆ సవాళ్ళకు అనుకూలంగానైతే ప్రస్తుతంగా ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే నాదెండ్ల మనోహర్ అయితే దానికి అనుగుణంగానైతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు గత కొంతకాలంగా అక్రమంగా చేస్తున్న ఎగుమతులపై అయితే ఉక్కుపాదం మోపారు. గత 2 రోజుల నుంచి కూడా జిల్లాలో పర్యటించి జిల్లాలో ఉన్న పలు రైస్ మిల్ గొడవలు మరియు పలు ఎక్స్పోర్టర్స్ గొడవలకు సంబంధించినవన్నీ కూడా సీజ్ చేశారు. అలాగే అక్రమంగా తరలిస్తున్న కొన్ని బాజీలు అంటే షిప్లు సంబంధించిన సరుకులు కూడా సీజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో శాంపిల్స్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇవి ఇక్కడే ఉండాలని చెప్పారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలకు అనుగుణంగానే చేశారు. ఎందుకంటే గతంలో ఇక్కడ భారీ ఎత్తున రైస్ మాఫియా కొనసాగుతుంది. ఈ రైస్ మాఫియాకి అయితే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం అండగాతోనే ఇదంతా కొనసాగుతుందని కూడా గతంలో కూడా ఎన్నికల ముందు కూడా సవాల్ చేశారు. నేను అధికారులకు రాగానే చెప్పి ఇవన్నీ ఈ ఆటలు కట్టిస్తానని చెప్పారు. దానికి అనుగుణంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఎందుకంటే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అధికారులు భాగస్వామ్యం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇంత యథేచ్ఛగా ఇంకా అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నప్పుడు కూడా కింద స్థాయి అధికారులు కూడా సివిల్ సప్లై అధికారులు కూడా చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారు. ఎందువల్ల జరుగుతుందన్న అంశంపై కూడా చర్చిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్
కళ్యాణ్ పిఠాపురం టూర్ లో అయితే మొదటగా పిఠాపురంలో ఉన్న శక్తిపీఠాన్ని దర్శించుకుని అనంతరం కూడా షెడ్యూల్ విజిట్ చేస్తుంటారు. అలాగే పిఠాపురంలో తన సొంత కార్యాలయం నిర్మించుకుంటా ఉన్నారు. ఆ కార్యాలయం దగ్గర కూడా వెళ్ళి అక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. అలాగే జనసేన స్థానిక నాయకుల మధ్య కూడా అక్కడక్కడ టీడీపీ జనసేన కార్యకర్తల మధ్యన చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను కూడా ఇరువురు కార్యకర్తలను కూర్చోబెట్టి పరిష్కరించే అవకాశం కూడా ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.